వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారంటూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టనుంది. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై తగిన ఆధారాలు లేవంటూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో కోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. కుమార్, అసలు ఎటువంటి విచారణ జరగనుంది? దీనిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కేసు ఈరోజు హైకోర్టులో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా స్పీకర్ ఇచ్చిన తీర్పు అంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన 9 రిట్ పిటిషన్స్ హైకోర్టులో అయితే దాఖలైంది. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు అంటే గెలుపొందిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి మారారంటూ కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కొన్ని మంది నేతలు ఏదైతే హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు దీనిపై సుదీర్ఘంగా విచారించిన తర్వాత ముఖ్యంగా స్పీకర్కి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారని అభియోగాలు ఉన్నాయో వాళ్ళని విచారించి దానికి సంబంధించిన ఏదైతే నివేదికను హైకోర్టుకి సమర్పించాలంటూ కూడా ఇటు హైకోర్టు ఏదైతే స్పీకర్కి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా దీనిపై విచారణ అయితే చేపట్టారు. గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా విచారణ అయితే జరిపారు. అయితే వీళ్ళెవరూ కూడా పార్టీ మారలేదంటూ కూడా ఏదైతే హైకోర్టుకి నివేదిక అయితే పంపడం జరిగింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించిన ఏదైతే జగదీశ్వర్ రెడ్డి, అలాగే కేపీ వివేకానంద, కె సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిహెచ్ ప్రభాకర్, అలాగే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి దాఖలు ఏదైతే 9 రిట్ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్లు అంటే 2023 అసెంబ్లీలోని దానం నాగేందర్తో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే కాలే యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే టి ప్రకాష్ గౌడ్, ఎం గాంధీ, అలాగే తెల్లం వెంకట్రావు, ముఖ్యంగా సంజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయించారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే ఇటు తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి దానం నాగేంద్ర కూడా కాంగ్రెస్ తరఫున ఇటు పార్లమెంట్కి అయితే పోటీ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఇటు పార్టీ ఫిరాయించి వేరే పార్టీపై నెగ్గితే ఖచ్చితంగా వాళ్ళకున్న పొజిషన్ని ఏదైతే రాజీనామా చేసి మరొకసారి ఆ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ గెలుపొందాలంటూ కూడా ఇటు ముఖ్యంగా కొన్ని ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలోనే దాన్ని సవాల్ చేస్తూ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తదనంతరం ఎలాంటి తీర్పు వస్తుందనేది అయితే వేచి చూడాల్సి ఉంది శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.